నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమ్మా. సార్, ఈరోజు లోకేష్ గారి బర్త్డే. సో ఈ సందర్భంగా మనము యూజువల్గా అయితే కొందరి సినీ ప్రముఖుల గురించి, అప్పుడప్పుడు అలా రాజకీయ నాయకులు కొందరి గురించి మాట్లాడుకుంటాం. అందులో లోకేష్ గారు కూడా మాట్లాడుకోవాల్సిన వ్యక్తే కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం, విష్ చేద్దాం. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి చూస్తే గ్రాఫ్ చాలా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్లో చాలామంది ఆయన్ని వ్యంగ్యంగా కామెడీ చేయడం, తీయగుంది అన్నప్పటి నుంచి అంటే ఆయన తెలుగు మాటల దగ్గర నుంచి ఇది మొదలైంది. తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో మాత్రం ఆయన గ్రాఫ్ చాలా పెరిగింది. ప్రూవ్ చేసుకున్నారు కూడా అది విజిబుల్గా. ఎందుకంటే యువగలం పాదయాత్ర నుంచి మొదలుపెట్టినా ఎక్కడి నుంచి చూసినా అంటే శ్రేణుల్లో ఆ ఉత్తేజాన్ని నింపి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ప్రధాన పాత్ర పోషించారు అనేది అందరూ నమ్ముతున్న విషయము. సో ఒకసారి ఆయన కెరీర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే లోకేష్ గారి హ్యాపీ బర్త్డే. అదే ఆయనకి ముందు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి, లోకేష్ గారు ఏమిటంటే ఒక రకంగా రాజకీయాల్లో చాలా అదృష్టవంతుడు. మామూలుగా ఏమంటారు, గోల్డెన్ స్పూన్తో పుడతారు అని అంటుంటారే, ఒక సేయింగ్ చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో ఎదుగుదల అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, కింది స్థాయి నుంచి మనమే కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదిగి అదృష్టం కలిసి వస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు, మంత్రి స్థాయి వరకు, ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి. ఒక్కొక్కసారి జీవితం అంతా కష్టపడిన సర్పంచ్ కూడా కాలేరు. పాలిటిక్స్లో ఎంత క్రూయల్గా ఉంటుందంటే, కొంతమంది 10 సార్లు పోటీ చేసినా సర్పంచ్, మండలాధ్యక్షుడు కూడా కాలేరు. కానీ కొంతమంది సునాయాసంగా ముఖ్యమంత్రి కూడా కాగలరు. ఇదంతా ఏమిటంటే, ఒకటి నేపథ్యము, టైము, లక్కు, వ్యక్తిగత ప్రతిభ, ఇవన్నీ కలిసి రావాలి. చంద్రబాబు గారు ఏమిటి? చంద్రబాబు గారు నారప్ప నాయుడు గారి కుమారుడు. లోకేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. తేడా. కాబట్టి నారప్ప నాయుడు కుమారుడు ఏం చేశాడు? ఒక్కొక్క మెట్టు యూనివర్సిటీ అధ్యక్షుడుగా, లేక యూనివర్సిటీ లీడర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, అలా నంబర్ 2గా అలా 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 ఎదిగే క్రమంలో బోలెడన్ని సంఘర్షణలు, బోలెడన్ని వ్యూహాలు, ఎత్తుగడలు, తెలివితేటలు అన్నీ అవసరమయ్యాయి ఆయనకి. ముఖ్యమంత్రి వరకు రావడానికి ఒక సుదీర్ఘమైన సంఘర్షణ ఉంది. అఫ్కోర్స్ ఆయన కూడా ఎన్టీఆర్ గారు అల్లుడు కావడం వల్లే ఈజీ అయింది. కానీ ఎన్టీఆర్ గారు అల్లుడు అయినంత మాత్రాన ఆయనకేం ఈజీ కాలేదు. ఆయన ప్రయాణము చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. లోకేష్ గారికి ఏమిటంటే ఆయనకు అదృష్టం. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కావడమే ఆయన అదృష్టం. అదృష్టం వల్ల ఏమైంది? ఆయన సులభంగా ఇప్పుడు నంబర్ 2 వరకు వచ్చేసారు. నంబర్ 2 వరకు రావడం అనేది ఏమిటి? చాలా అదేమంటారు, కేక్ వాక్ అంటారే, కేక్ వాక్ లాగా వచ్చేసారు. అంటే ఆయన కష్టపడలేదంటే పడ్డారు. కానీ ఆయన బాబు కుమారుడు కావడం వల్ల ఆయనకి ఏమిటి, 2014లో అధికారంలోకి వస్తే ఆయన ఏం సర్పంచ్గా కూడా ఎప్పుడు గెలవలేదు కదా, వార్డు మెంబర్గా గెలవలేదు, సర్పంచ్గా గెలుస్తాడా లేదనే సెకండరీ. కానీ 2014 నాటికి ఆయన ఏమీ కాదు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి వరకు తీసుకొచ్చారు. దాదాపు వాళ్ళ నాన్న తర్వాత నంబర్ 2 అనే ఒక పొజిషన్ వచ్చింది, మంత్రిగా చేశారు, అన్నీ చేశారు. 2019 నాటికి ఆయనకి సంఘర్షణ మొదలైంది. ఓడిపోయాడు. ముఖ్యమంత్రి కుమారుడే స్వయంగా ఓడిపోయాడు మంగళగిరిలో. ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళు తట్టుకొని నిలబడాలి. 5 ఏళ్ళు తట్టుకొని నిలబడడంలో అఫ్కోర్స్ తండ్రి వెనక ఉన్నప్పటికీ, తండ్రి నీడ ఉన్నప్పటికీ కూడా 19 నుంచి 24 వరకు లోకేష్ గారు ఎదిగిన క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన వ్యక్తిగత కృషి మనకు కనిపిస్తుంది. నేను చంద్రబాబు గారి కుమారుడు, నేను తెలుగుదేశం పార్టీ మాది అనే మూడు కాకుండా ఈయనే ఎదుగుతూ వచ్చాడు క్రమేపీ. ఎలాగంటారా, మీరు అన్నట్టు మొదట ఆయన భాషని ఎద్దేవా చేసేవాళ్ళు. భాషను ఏమిటంటే ఆయన సరిగా తెలుగు మాట్లాడు అదని ఇదని వైసీపీ వాళ్ళు దారుణంగా ఆయన్ని ట్రోల్ చేశారు, ఎగతాళి చేశారు, ఘోరంగా చేశారు. అయినా సరే ఇప్పుడు ఈరోజు లోకేష్ 2024-25 లోకేష్ ఎలా ఉన్నాడు? అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు, తడబడడం లేదు. అంటే మీరు ఇంట్లో ఎంత ఫ్లూయెంట్గా అయినా మాట్లాడవచ్చు, కానీ 10 మందిలో, 100 మందిలో, 1000 మందిలో మాట్లాడడం అనేది అంత ఈజీ కాదు. తడబడకుండా మాట్లాడడం అనేది అంత ఈజీ కాదు. అంటే వొకాబులరీ, అంటే ఆయన మాట్లాడే తీరు ఈ 5 ఏళ్లలో మెరుగుపడింది. ఒక నాయకుడుగా కూడా ఆయన మెరుగుపడినాడు. అఫ్కోర్స్ వీళ్ళు ఎంతైనా అనొచ్చు, ఆయన ఏముంది, చంద్రబాబు నాయుడు కుమారుడు కదా, చంద్రబాబు నాయుడు నీడలు ఉంటాడు, ఆయనకేం పోయేదేముంది, ఏదైనా ఒక సంఘర్షణ వచ్చినప్పుడు కదా మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, అతను తెలివితేటలు ఏమిటి అనేది అర్థమయ్యేదని అనొచ్చు. కానీ 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఆయన. ప్రతిపక్షంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న అరెస్ట్ అయినప్పుడు ఏదో ఢిల్లీకి పోయి లాబింగ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. అక్కడ ఆయన చేసింది ఒక తప్పు కూడా ఉంది. ఆయన జనంలో రాకుండా ఎంతసేపు, అంటే అఫ్కోర్స్ ఆయన స్ట్రాటజీని ఏమది మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు కనపడకుండా పోయారు. ఏదో ఢిల్లీ అటు తిరుగుతూ వెళ్ళారు.
సరే ఎట్టకేలకు ఆయన రిలీజ్ అయ్యారు, వీళ్ళు అనుకున్నట్టుగానే జగన్ గారిని ఓడించారు, అధికారంలోకి వచ్చేసారు. కాబట్టి ఈ ఈ సుదీర్ఘం అంటే 14 నుంచి 24 అంటే 11 సంవత్సరాలు లెక్కేయాలి ఆయన లోకేష్ గారు రాజకీయ జీవితాన్ని. అంత మునుపు అయినా చంద్రబాబు గారి కుమారుడే అయినప్పటికీ ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది ఎప్పుడు 14 నుంచి వచ్చినాడు అనుకుంటే 11 సంవత్సరాల కెరీర్ ఉంది ఆయనకి. 11 సంవత్సరాల కెరీర్ తర్వాత ఆయన ఇప్పుడు రేపు డిప్యూటీ అంటే ఏమంటారు ఉప ముఖ్యమంత్రిగానో లేదా రేపు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తే అంటే వయసు రీత్యా కదా, వయసుకి ఏం అతీతులు గారు కదా, మనమంతా మనుషులే కదా, ఆయనకి 2029 లేదా 34 నాటికో 80+ వచ్చేస్తాయి. 80+లో రాజకీయం చేయడము, ఒక ముఖ్యమంత్రిగా ఉండడం అంటే ఫిట్గా ఉన్నారు. ఫిట్గా ఉన్నంత మాత్రాన ఆయన అంత ఇది ఇప్పుడున్నట్లుగానే ఉంటారా లేదా అనేది మనకు తెలియదు. కాకపోతే వారసుడైతే లోకేషే. లోకేష్కు ఉన్న అదృష్టం ఏమిటంటే ఇక పోటీ లేదు అక్కడ. ఎవరు పోటీ పడతారు? పోటీ పడేవాళ్లే లేరు లోకేష్కి. నేను లేదు లోకేష్కి ఎట్లు ఇస్తామని పోటీ పడే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, బావగారు, ఇంకొకరు ఎవరు లేరు. కాబట్టి ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి ఇంకా పోటీ లేదు ఆయనకి. సీనియర్లు ఏం పోటీ పడతారు? ఏదైనా ఏ పార్టీలైనా చూసాం మనము. కాలం భవిష్యత్తులో ఏమైనా పార్టీల్లో తిరుగుబాట్లు ఇవన్నీ వస్తే మనం చెప్పలేం. కానీ యాజ్ ఆన్ టుడే అయితే లోకేష్కి పోటీ లేదు, ఎవరు తిరుగుబాటు అయ్యే పరిస్థితి లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని లోకేష్కే ముఖ్యమంత్రిగా పగ్గాలు ఇచ్చిన తర్వాత ఆయన కెపాసిటీస్ ఏమిటి, క్యాపబిలిటీస్ ఏమిటి అనేది అసలైన యుద్ధం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్ని ఎలా తీస్తారు, ఎలా తీసుకుంటారు, రేపొద్దున పార్టీలో అసమ్మతులు ఏమో ఉంటాయి కదా, అసహనాలు. ఇప్పుడు ఏ సంఘర్షణ లేకుండా ఒక్కొక్క పదవి తీసుకొని అనుభవిస్తూ లేదా ముఖ్యమంత్రి కుమారుడుగా రావడం వేరు. మనకి ఎవరైనా ఈ రోజుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారసత్వం మిథ్య అన్నారు, కానీ వారసత్వం మిథ్య ఎట్లా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాకపోతే లోకేష్ ఎలా ముఖ్యమంత్రి పదవికో ఉప ముఖ్యమంత్రి పదవికో పోటీ పడతాడు? ఎక్కడైనా వారసత్వమే కదా మన దేశంలో. ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ మనవడు కాకపోతే ఆయన ఎవరు పట్టించుకుంటారు? ఇటు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాకపోతే జగన్ని ఎలా వస్తాడు? ఇంత దూరం రాలేడు ఆయన. ఆయన వచ్చిందే వాళ్ళ నాన్న పేరు మీద. కరుణానిధి కుమారుడు కాకపోతే స్టాలిన్ ఎట్లా వస్తాడు? కాకపోతే వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. కరుణానిధి గారు లేకున్నా స్టాలిన్ ముఖ్యమంత్రిగా తన ప్రూవ్ చేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా జగన్ ప్రూవ్ చేసుకున్నాడు. అంటే తర్వాత వేరు, కానీ వాళ్ళు వచ్చిన నేపథ్యం అయితే వారసత్వమే కదా. వారసత్వమే లేకపోతే అసలు లేనే లేదు. మన దేశంలో చాలా కష్టం వారసత్వం లేకపోతే. నేరుగా ఎదగాలి అంటే చాలా శక్తిమంతులైతే తప్ప ఎదగలేరు. లోకేష్ గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవేళ ఈరోజు కాకపోతే రేపు ఆయనే అవుతాడు. ఊరికి దాని మీద డిస్కషన్లు ఊరికి వీళ్ళు పెడుతున్నారు, కానీ ఇప్పుడు డిస్కషన్లన్నీ ఎందుకంటే రేపు హఠాత్తుగా ఆయనకి పదవి అప్పచెప్పి ఇవన్నీ చెప్తే ఆయన ఎలా తట్టుకుంటాడు ఏమని చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా టెస్ట్ పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆమోదం లేకుండా ఆ పార్టీలో ఎవరు మాట్లాడలేరు. దావోస్లో ఆయన టీజీ భరత్ ఏదో అన్నాడు కదా, స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు ఒకే ఒక్కడు కాబట్టి ఈయనకు లోకేష్కి ఉప ముఖ్యమంత్రి. అంటే స్టాన్ఫోర్డ్లో చదువుకోవడం అది క్వాలిఫికేషన్ అదేమన్నా? స్టాన్ఫోర్డ్లో టీచ్ చేసి ఒక లెక్చరర్ వస్తాడు, ప్రొఫెసర్ వస్తాడు. నేను ఏందయ్యా నువ్వు స్టాన్ఫోర్డ్లో చదువుకున్న లోకేష్కి డిప్యూటీ సీఎం అంటున్నావు, నేను ఏకంగా స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్నే, మరి నాకు ఏదైనా పదవి అంటే ఇస్తారా వీళ్ళు? కాబట్టి ఊరికే ఇదంతా లోకేష్ చుట్టూ జరుగుతున్న భజన రాజకీయము ఇవన్నీ. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో విపరీతమైన పట్టు విడుపులు ఉన్నాయి. ఆయన బాగా వ్యూహకర్త. అంటే చంద్రబాబు నాయుడు గారిని అని డబ్బని భజన చేస్తే ఆయన ఊరికి చిరునవ్వు నవ్వుతాడే కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎంత దూరం పెట్టాలో, ఎవరిని దగ్గరికి తీసుకోవాలో, అవసరం తీరిపోతానో ఎవరిని దూరం పెట్టాలో అంత క్లారిటీగా తెలుసు ఆయనకి. రేపు లోకేష్ మరి అంత క్లారిటీగా ఉంటాడా? చంద్రబాబు గారు ఏమిటంటే శాశ్వత మిత్రుత్వము, శాశ్వత శత్రుత్వము రెండు ఉండవు ఆయన దగ్గర. ఆయనకు రాజకీయాల్లో అవి లేనే లేవు ఆయన దగ్గర. మోదీ గారిని రేపు తెల్లారేసరికి ఇష్టం వచ్చినట్లు తిట్టగలడు ఆయన. మొన్న తిట్టాడు కదా 2019 నాటికి. ఆయన ఏమి ఇచ్చాడు? బూడిది ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, చెంబులో ఇవి ఇచ్చిపోయాడు, మట్టి ఇచ్చిపోయాడు అని. మళ్ళీ అదే మోదీ గారిని మొన్న ఏమన్నాడు? ఆయన హయాంలో అసలు ఇండియా మామూలుగా ఉండదు అన్నాడు. రేపు మళ్ళీ తేడా వస్తే ఈ మోదీని కూటం వల్లే మేము దెబ్బతిన్నాము, లేకుంటే మా పార్టీని ఇంకా మొత్తం సీట్లన్నీ తెచ్చుకునే వాళ్ళం కూడా అనగలడు. కానీ తండ్రి అంత వ్యూహకర్తగా లోకేష్ ఎదుగుతాడా? ఇప్పుడు లోకేష్ ఎలా ఎదిగాడు? ఎంటర్ అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు, మాట్లాడేది కూడా సరిగ్గా రాదు, లోకేష్ ఏ నిర్ణయం తీసుకోలేడు, అతను ఒక వేస్టు అనే ఒక అభిప్రాయాల దగ్గర నుంచి లోకేష్ 90,000 మెజారిటీ పైగా మంగళగిరిలో గెలిచాడు అని ప్రూవ్ చేసుకున్నాడు.
ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకెవ్వరు మాట్లాడలేరు. ఇంతకుముందు ఏమన్నారు, వార్డు మెంబర్గా కూడా గెలవడు, సర్పంచ్గా కూడా గెలవడు, ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశారు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అన్నారు. ఇప్పుడు అనడానికి లేదు. ఎందుకంటే లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవికి అర్హుడు. ఆయన మంత్రి పదవికి అర్హుడు కాబట్టి మంత్రి పదవిలో ఉన్నాడు. ఇప్పుడు ఇక మీదట ఆయన ఒకవేళ రేపు డిప్యూటీ సీఎం ఇచ్చారనుకోండి, డిప్యూటీ సీఎం ఇస్తే ఆయన ఎలా ఉంటుంది ఆయన వ్యవహార శైలి? ఇప్పటి వరకు ఏముంది? ఆయన ఏమంటారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఉన్నా ఈయనే ముఖ్యమంత్రిలాగా యాక్ట్ చేస్తున్నారు అన్నారు. కానీ నిజంగా ఆయనకి పదవి బాధ్యతలు ఇవన్నీ అప్పచెప్పితే ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు? ఇప్పటి వరకు ఆయనలో ఉన్న సుగుణం ఏమంటే మీరు బాగా గమనిస్తే ఎక్కడ నోరు జారడు, ఆవేశంగా నోటికి వచ్చినట్లు తిట్టడం, మాట్లాడడం ఇవన్నీ చేయడు. జాగ్రత్తగా మాట్లాడడం అనేది ఒక లక్షణం ఉంది ఆయనకి. నోటికి వచ్చినట్లు మాట్లాడితే జనం సహించరు. మీరు గమనించండి, పోయినసారి వైసీపీలో నోటికి వచ్చినట్లు మాట్లాడే వాళ్ళందరినీ చిచ్చుతో ఓడించారు. కానీ ఒక నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం ఏమిటంటే ఎక్కడా కూడా నోరు జారకుండా, అజాగ్రత్తగా మాడకుండా, తిట్టకుండా, అంటే ఎవరిని అంటే వ్యక్తిగతంగా దూషించకుండా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆయన మీద ఉన్న ఆరోపణ ఏంది? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాడు, రెడ్ బుక్ని పెట్టి ఆయన ఏదో చేస్తున్నాడు అనేది ఒక ఆరోపణ ఉంది. కానీ నిజంగా రెడ్ బుక్లో ఆయన ఎవరినైనా తప్పులు చేసి ఉంటే చట్టపరంగా శిక్షించడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వేధింపులు పాల్పడే వ్యక్తిగా లోకేష్కి పేరు తెచ్చుకుంటే మాత్రము ఆయన పొలిటికల్ కెరీర్కి ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారి నీడ ఎంతో కాలం ఉండదు. అంటే మీన్స్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు, వయసు వల్ల ఆయన సైలెంట్ అయిపోవచ్చు, ఇలా ఉంటాయి కదా. కాబట్టి ఈయన ఏమిటి, ఈయన తన టీం ఏమిటి, ఈ ఎక్కడ రాజకీయాల్లో ఏమిటంటే ఉత్త భజన ఉంటుంది. ఈ భజన ఆయన కనుక్కోలేకపోతే, తండ్రిలాగా భజనని కనిపెట్టలేకపోతే లోకేష్ దెబ్బతింటాడు. ఎందుకంటే ఆయన చుట్టూ అప్పుడే భజన టీం చేరుకుంది. బొట్టుకు పనికిరాని వాళ్ళంతా ఆయన భజన చేస్తున్నారు. ఎందుకు? లోకేష్ గుడ్ లుక్స్లో వెళ్తే పదవులు వస్తాయని. పదవుల కోసం ఈరోజు భజన చేసేవాళ్ళు రేపు పదవి రాకపోతే ఇదే లోకేష్ని బండబూతులు తిడతారు. ఏమి రాజకీయాల్లో ఇది జరుగుతుంది, జరగదని మనం నమ్మలేం. రేపు పార్టీలో చీలిక రావచ్చు, లోకేష్ నాయకత్వం నచ్చకపోవచ్చు. చంద్రబాబు గారు అంటే భయం ఉంది కాబట్టి అదొక లెక్క. లోకేష్ డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు లోకేష్ మీద అసమ్మతి రావచ్చు, అసహనం రావచ్చు. ఏం పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, మాకు కూడా ఎందుకు మేము లోకేషే ముఖ్యమంత్రి కావాలని మేము కాకూడదా? ఎన్ని చీలికలు శివసేనలో రాలేదా? చీలికలు శరద్ పవార్ పార్టీలో రాలేదా? ఎన్ని పార్టీల్లో చీలికలు వచ్చాయి మనం చూస్తూ ఉండగానే. తెలుగుదేశంలో చీలికలు రాకుండా ఇంకా తట్టుకొని ఉందంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మెయింటైన్ చేసే పద్ధతి. పార్టీని ఎలా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని ఎలా డీల్ చేయాలో ఆయన తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎవరిని దగ్గర దూరం పెట్టుకోవాలని. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు అల్లుడుగా తెలుగుదేశంలో చేరినప్పటికీ అప్పటికి ఆయనకు విపరీతమైన పోటీ ఉంది. ఒకవైపు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇట్లా ఎన్ని పేర్లైనా చెప్పచ్చు. ఇంతమందిని దాటుకొని ఆయన ముఖ్యమంత్రి వరకు వచ్చారు. లోకేష్కి ఇంతమందిని దాటుకునే పనే లేదు. రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఏమన్నా పోటీ ఎదురు కావచ్చు, సవాళ్ళు ఎదురు కావచ్చు. ఇప్పుడైతే ఆయనకేం పోటీ లేదు. అంటే ముందు ఆయన ఏమిటి అనేది ఇంకా తెలుస్తుంది. రాజకీయంగా మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత, రాజకీయంగా ఆయన వేసే అడుగులు ఎలా ఉంటాయి. ఊరికే ఇప్పుడు తండ్రి చాటున ఏమైనా మాట్లాడినా కూడా ఇప్పుడు ఏం వ్యాలిడిటీ ఉండదు. అందుకే ఆయన ఉప ముఖ్యమంత్రి చేయాలని వీళ్ళందరూ మొత్తుకుంటా ఉండేది. రైట్. ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక మీడియా ఏం చేసినా ఒక సపోర్ట్గా నిలబడింది. మరి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయనకు కూడా అంతేలా ఉంటుందా, లేకపోతే ఇప్పుడే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం చిన్న నెగిటివ్ కథనాలు అప్పుడప్పుడు రావడం అనేది, అది మరి ఏ వర్షన్లో తీసుకొచ్చి? అంటే సోషల్ మీడియా ఉధృతంగా వచ్చిన నేపథ్యంలో మీడియాలో ఇక అది ఏదో ప్లస్లు మైనస్లు పెద్దగా చెల్లవు. అందరూ కనిపెట్టేస్తున్నారు వాస్తవాలు ఏమిటంటే ఎవరి పార్టీ వాళ్ళు అనుకూల మీడియా పేపర్లో చదువుకుంటారు. కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఏం జరుగుతూ ఉంది అనేది. కాబట్టి మీడియా ఏదో బలంగా ఉండి పార్టీలను గెలిపించే పరిస్థితి ఇప్పుడైతే లేదు. అంటే మీడియా ప్రభావమే ఉండదా అంటే ఉంటుంది. కానీ ఒక్క మీడియా అనుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితి ఈరోజు లేదు. జనాన్ని అన్నీ గమనిస్తూ ఉంటారు. మీడియా అనేది ఎప్పుడు లోకేష్కి అనుకూలంగానే ఉంటుంది. ఒక మీడియా అంత మాత్రాన మీడియా ఉన్నంత మాత్రాన నెగ్గుకు రావడం అనేది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం చాలా ఒక వార్తని 100 రకాలుగా వస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవడూ తెలుసుకోలేడు. రైట్ సార్, చూద్దాం. అంటే ఇప్పటి వరకు నిరూపించుకున్నది నిజానికి చాలా ఎక్కువే, ఇంకా చేసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి ఆయన ముందు సవాళ్ళు అంతా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.